10 ఏళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయి. కొత్త తరం ముందుకు రావాలన్న రాహుల్ గాంధీ. అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఏడాదిన్నర కాలంలో ఎంతో చేశామన్న సీఎం రేవంత్. రేపు ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ. వరంగల్ కు బాటపట్టిన గులాబీ శ్రేణులు. జాలర్ల జీవితాల్లో వెలుగులు నింపుతా మత్స్యకార భరోసా పథకానికి సీఎం చంద్రబాబు శ్రీకారం. పహల్గామ్ అటాక్ పై ఇంటెలిజెన్స్ ఏజెన్సీల దర్యాప్తు. 14 మంది ఉగ్రవాదుల జాబితా విడుదల. కుప్వారాలో ఉగ్రవాదుల రహస్య స్థావరం ధ్వంసం. భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం. జమ్మూ కాశ్మీర్ కుల్గాంలో కొనసాగుతున్న ఉగ్రవేట. భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు. రక్షణ మంత్రి రాజ్నాథ్ తో ఆర్మీ చీఫ్ భేటీ. సరిహద్దుల్లో తాజా పరిస్థితిని వివరించిన ద్వివేది. పహల్గామ్ ఉగ్రదాడిపై విదేశాల్లో నిరసనలు. పాక్ ఎంబసీల దగ్గర ఎన్ఆర్ఐల ఆందోళన. వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు. హాజరైన ముర్ము, 50కి పైగా దేశాల అధినేతలు.